అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీ వచ్చేసరికి త్రీ కే ఫ్యామిలీ అయ్యారు. సో మీ అందరి సపోర్టు నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో మీరు తప్పైనా పర్వాలేదు, కనీసం 5 మెంబర్స్ అయినా కామెంట్లో చెప్పండి. ఎందుకు అంటే మన ఛానల్ గ్రోత్కి మీ కామెంట్స్ అనేవి చాలా వాల్యుబుల్, మీ ఫీడ్బ్యాక్ అనేది. సో ఇంకేదన్నా కావాలా, ఇంకా లేదంటే మీకు ఇంకా ఏమైనా వొకాబులరీ రిలేటెడు ఇంకేదైనా సెంటెన్స్ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి వీక్లో ఒక వీడియో వచ్చేసరికి సెంటెన్సెస్ మన డైలీ బేసిక్ సెంటెన్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో మనం 10 మినిట్స్ ఎవరితోనైనా సరే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడే సిరీస్ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి ఈ వీడియో కింద. సో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎంతమంది అయితే ఇంట్రెస్టెడ్ అని చెప్పి కామెంట్ చేస్తారో నేను అంత త్వరగా వీడియోస్ పెడతాను. ఎందుకంటే ప్రతి వొకాబులరీ, చిన్న వొకాబులరీ దగ్గర నుంచి సెంటెన్స్ ఫార్మేషన్ వరకు నేను మీకు ఎలా మాట్లాడాలి, మనం ఇంత ఈజీగా ఇంగ్లీష్ ఎలా ఫ్లూయెన్సీ తెచ్చుకోవాలనేది నేను నేర్పిస్తాను. సో మీరందరూ నేను ఆల్రెడీ చాలా నేర్చుకున్నాను, నాకు రాలేదు, చాలాసార్లు ట్రై చేశాను అని వెనకడుగైతే వేయద్దు. ఖచ్చితంగా ఫెయిల్ అయిన వాళ్ళే ఖచ్చితంగా గెలుస్తారు. నేనున్నాను. సో మీరందరూ నాకు సపోర్ట్ ఇస్తే చాలు, మనందరం కలిసి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడచ్చు. వొకాబులరీ అనేది మనకి బిల్డింగ్ బ్లాక్స్. ఈ వర్డ్ ఎప్పటికీ మర్చిపోవద్దు. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మీకు ఇచ్చిన ఛాలెంజ్ వచ్చేసరికి స్క్రీనింగ్ అంటే ఏమిటి అనేది చేసిన వాళ్ళందరూ అయితే కరెక్ట్గానే చేశారండి. సూపర్ అనమాట. సో మనం దీని ఎక్స్ప్లెనేషన్, ఎగ్జాంపుల్, దీన్ని ఎలా పలకాలి అవన్నీ ఇప్పుడు చూద్దాం. స్క్రీనింగ్ అంటే పరీక్ష, తనిఖీ, పరిశీలన, చూపించటం అని అర్థం అనమాట. సో అర్థమైందా? ఇప్పుడు రీసెంట్ డేస్లో ఒక మాట అబ్జర్వ్ చేశారా? డోంట్ డూ మచ్ స్క్రీనింగ్ అంటున్నారు. అంటే ఏంటి? స్క్రీనింగ్ అంటే వాచింగ్ కింద కూడా వస్తుంది, అంటే పరిశీలన దాని కింద కూడా వచ్చింది. ఇప్పుడు ఎక్కువ మొబైల్ అడిక్షను, టీవీ అడిక్షను ఇలాంటి ఉన్నోళ్ళు ఇక కంటిన్యూస్గా కంటి నరాలు దెబ్బతినేలాగా స్క్రీనింగ్ టైం అంటారు. రెడ్యూస్ యువర్ స్క్రీనింగ్ టైం అంటే మన కళ్ళతో మనం చూసే దానిని తగ్గించండి అని డాక్టర్ సజెస్ట్ చేస్తారు కదా. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనం స్క్రీనింగ్ అని వాడతాము. సో అర్థమైంది కదా? ఇప్పుడు చూద్దాం. సో స్క్రీనింగ్ అంటే ఏంటి? పరీక్ష, తనిఖీ, పరిశీలన, చూపించడం అని అర్థం అనమాట. సో దీన్ని మనం ప్రొటెక్టింగ్, డిఫెండింగ్, సెక్యూరింగ్ అని చెప్పాల్సిన సందర్భంలో వాడతాము. ఈవెన్ వాచింగ్ అనే సందర్భంలో కూడా దీన్ని మనం చంకు మెదడులో ఎలా పలకాలి? స్క్రీనింగ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేస్తాము. చంకు మెదడు అనేది మనకి ఎందుకు ఉపయోగపడుద్ది? ఎలాంటి కష్టమైన పదాన్నైనా ఈజీగా ప్రొనౌన్స్ చేయడానికి ఉపయోగపడుద్ది. సో కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చంక్స్ అంటే ముక్కలు. ఆ ముక్కల్ని మనం ఏమంటాం? సిలబల్స్ అంటాం. అంటే స్క్రీనింగ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. సో ఇప్పటికే మనకి చాలా వొకాబులరీ నేర్చుకున్నాం కదా. సరే, ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా ఎలా చెప్పాలి చూద్దాం. దే డిడ్ ఏ హెల్త్ స్క్రీనింగ్ అంటే వారు ఆరోగ్య పరీక్ష చేశారు అని అర్థం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇందాక చెప్పాను కదా, ప్లీజ్ రెడ్యూస్ యువర్ స్క్రీనింగ్ టైం అంటే మీరు పరీక్షించే లేకపోతే చూసే సమయాన్ని తగ్గించండి, వాచ్ చేసే సమయాన్ని తగ్గించండి అని అర్థం అనమాట. సో కమింగ్ టు ద టుడేస్ టాపిక్, అది ఏమిటంటే ఈరోజు మనం కామన్గా మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు విని కొంతమందికి అయితే అవి విని నోటెడ్ అయిపోతాయి, కానీ అవి ఎలాంటి సందర్భంలో ఏ విధంగా వాడి మనం సెంటెన్స్లో ఇంగ్లీష్లో మాట్లాడాలనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు మనం కామన్ కనెక్టింగ్ వర్డ్స్ రెగ్యులర్గా వాడేవి, మనకి తెలిసినవే అందరికీ, ఎప్పుడు ఎలాంటి సందర్భంలో వాడాలనేది ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాం అన్నమాట. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి మనందరికీ తెలుసు, అసలు ఇది లేకుండా మనం మాట్లాడతామా?
సో ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ఏంటి, బట్. బట్ అంటే కానీ, లేకపోతే అయినా, అయితే అని అర్థం అనమాట. దీన్ని మనం ఎలాంటి సందర్భంలో యూజ్ చేసి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తామో తెలుసా? ఒక వాక్యంలో ఒక విషయం చెప్పి దానికి భిన్నంగా మరొక విషయాన్ని రెండిటిని కలిపి చెప్పాల్సిన సందర్భంలో మనం బట్ అని వాడి సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాం. సో ఎప్పుడు వాడతాం? ఒక వాక్యంలో పాజిటివ్, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషి గురించే తీసుకుందాం. ఒక మనిషి గురించి పాజిటివ్ చెప్పాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న నెగిటివ్ సైడ్ కూడా చెప్పాలి. అలాంటప్పుడు బట్ అనే కనెక్టింగ్ వర్డ్ని యూజ్ చేసి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తామన్నమాట. దీన్నే మనం కాంట్రాస్ట్ ఆర్ ఆపోజిట్ ఐడియాస్ బిట్వీన్ టూ స్టేట్మెంట్స్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా, మీకు అర్థమైంది కదా? పాజిటివ్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ రెండు క్వాలిటీస్ చెప్పాల్సిన సందర్భంలో మనం బట్ అనే కనెక్టింగ్ వర్డ్ని వాడి సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి షీ ఈజ్ స్మార్ట్ బట్ లేజీ. పాజిటివ్ చెప్తున్నారు, నెగిటివ్ చెప్తున్నారు. చూడండి, షీ ఈజ్ స్మార్ట్ బట్ లేజీ. ఆమె తెలివైనది కానీ సోమరపోతు కూడా. చూశారు కదా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఐ స్టడీడ్ హార్డ్ బట్ ఐ ఫెయిల్డ్. ఐ స్టడీడ్ హార్డ్ బట్ ఐ ఫెయిల్డ్ అంటే హార్డ్ వర్క్, నేను చాలా హార్డ్ వర్క్ చేశాను కానీ ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాను అని అర్థం అనమాట. సో ఇలా అనమాట. ఇలాంటి సందర్భంలో మనం బట్ అని కనెక్టింగ్ వర్డ్ని యూజ్ చేస్తాం. సో అర్థమైందని అనుకుంటాను. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి అండ్. అండ్ అంటే తెలుసు కదా మనకి, అది లేకుండా మనం అసలు సెంటెన్స్లోనే మాట్లాడడం అబ్బారు లేచిన దగ్గర నుంచి. సో అండ్ అంటే మరియు, ఇంకా, తో పాటు అని అర్థం. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం వేరు వేరు విషయాలు కలిపి చెప్పాలి అంటే వాడతామన్నమాట. అంటే వాక్యాలు లేదా పదాలు, ఒక భావాలను, వేరు వేరు భావాలను కలిపి చెప్పాల్సిన సందర్భంలో వాడతాం. గుర్తుపెట్టుకోండి. మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఎలా చెప్పాలి అనేది. ఐ లైక్ యాపిల్స్ అండ్ బనానాస్. చూసారా ఇక్కడ? ఇప్పుడు నాకు రెండు అంటే ఇష్టం అని చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో అండే వాడతాము. సో నాకు యాపిల్ మరియు అరటి పండ్లు అంటే ఇష్టం అని అర్థం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఐ హ్యావ్ ఏ పెన్ అండ్ ఏ పెన్సిల్. ఐ హ్యావ్ ఏ పెన్ అండ్ ఏ పెన్సిల్ అంటే నా దగ్గర ఒక పెన్ను ఉంది మరియు పెన్సిల్ ఉంది. అంటే రెండిటి గురించి చెప్పాల్సిన సందర్భంలో మనం ఎండ్ని యూజ్ చేసి చెప్పాలి. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి సో అంటే కాబట్టి, అందుకే అని అర్థం అన్నమాట. సో మనం ఏదైనా రిజల్ట్ గురించి చెప్పడానికి, లేదంటే ఒక పని చేయడం వల్ల ఇంకొకటి ఎఫెక్ట్ అయినప్పుడు దీన్ని కలిపి చెప్పడానికి, లేదంటే మనం ఒక పని చేయడం వల్ల వాటి వల్ల వచ్చిన పరిణామాలు రెండింటిని కలిపి చెప్పడానికి మనం సో అని కనెక్టింగ్ వర్డ్ని యూజ్ చేసి సెంటెన్స్లో మాట్లాడతామన్నమాట. సో మనం దీన్ని ఎలా యూజ్ చేస్తాం ఎగ్జాంపుల్స్లో? ఇట్ వాజ్ హాట్ సో ఐ డ్రాంక్. డ్రాంక్ అంటే ఆల్రెడీ తాగేశారు. డ్రింక్కి 3 ఫార్మ్స్ చెప్పండి. సో అర్థమవుతుంది. డ్రాంక్ అంటే ఆల్రెడీ తాగేశారు అంటే పాస్ట్ టెన్స్, జరిగిపోయిన కాలం అనమాట. సో ఇట్ వాజ్ హాట్ సో ఐ డ్రాంక్ వాటర్. ఇక్కడ చాలా వేడిగా ఉంది కాబట్టి నేను నీరు తాగాను అని అర్థం అనమాట. అంటే చాలా వేడిగా ఉంది కాబట్టి నేను నీరు తాగాను అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మై షూస్ ఆర్ ఓల్డ్ సో ఐ బాట్ న్యూ వన్స్. మై షూస్ ఆర్ ఓల్డ్ సో ఐ బాట్ న్యూ వన్స్ అంటే నా షూస్ పాతవి అయిపోయినాయి కాబట్టి నేను కొత్తవి బాట్ అంటే కొనడం, తెచ్చుకోవడం అని అర్థం. కొత్తవి కొనుక్కున్నాను అని అర్థం అన్నమాట. సో మీకు ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి దెన్ కామన్గా వాడే వాటిల్లో దెన్ అనే కనెక్టింగ్ వర్డ్ కూడా ఒకటి. ఇది లేకుండా మనం అసలు సెంటెన్స్ ఇవన్నీ కూడా కామన్గా మనం రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే కనెక్టింగ్ వర్డ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. మనం సింపుల్ సెంటెన్సెస్ మాట్లాడాలన్నా ఇవి యూజ్ చేసి మాట్లాడతాం అన్నమాట. సో దెన్ అంటే తర్వాత, ఆ తరువాత అని అర్థం అనమాట. అంటే ఒక పని జరిగాక లేదంటే ఒక సంఘటన చూపించడానికి వాడతామన్నమాట దెన్ అని.
ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఒక పని తర్వాత ఇంకో పని చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా. అలాంటి సందర్భాలలో నేను తిన్నాక పడుకున్నాను అని చెప్తూ ఉంటాం అలాగా. లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళే ముందు ఇల్లు మొత్తం చెక్ చేసుకొని లాక్ చేసుకొని వెళ్ళాను. ఇలాంటి సందర్భాల్లో అంటే రెండు రిలేటెడ్ సంఘటనలు మనం చేసే పనులు చెప్పాల్సిన సందర్భంలో దెన్ అని వాడతాం. దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా వీ ప్లేడ్ క్రికెట్ దెన్ వీ డ్రాంక్ వాటర్. ఇందాకే చెప్పాను, డ్రాంక్ అంటే ఆల్రెడీ పాస్ట్ టెన్స్ జరిగిపోయింది. ప్లేడ్ ఈడీ వచ్చింది, ఇది కూడా పాస్ట్ టెన్స్. మనం డబ్ల్యూఈ పలకాలంటే ఎలా పలకాలని చెప్పాను, వి అని పలకాలి. వి అనేది రాంగ్ ప్రొనౌన్సియేషన్ అని కూడా చెప్పాను. సో వీ ప్లేడ్ క్రికెట్ దెన్ వీ డ్రాంక్ వాటర్. మేము క్రికెట్ ఆడిన తర్వాత నీళ్లు తాగాము అని అర్థం అనమాట. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ దెన్ ఐ వాచ్డ్ టీవీ. ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ దెన్ ఐ వాచ్డ్ మై టీవీ అంటే నేను హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత టీవీ చూశాను అని అర్థం అన్నమాట. వచ్చేసరికి మనందరికీ తెలిసిన వాడే, మనందరం రెగ్యులర్గా యూజ్ చేసేవాడే ఏంటంటే బికాజ్ అంటే ఎందుకంటే, కారణం ఏమిటంటే అని చెప్పాల్సిన సందర్భంలో మనం బికాజ్ అనే కనెక్టింగ్ వర్డ్ని వాడి సెంటెన్స్లో మాట్లాడతాం. దీన్ని మనం టు షో వన్ రీజన్, లేకపోతే ఆ పని అవ్వడానికి ఇది కారణం అని చెప్పడానికి మనం బికాజ్ అని కనెక్టింగ్ వర్డ్ అని వాడతామన్నమాట. సో ఒకటి జరిగింది అని, కారణం ఏమిటి అని వివరించడానికి చెప్పాల్సిన సందర్భంలో బికాజ్ని ఉపయోగించి సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా క్లారిటీ బాగా వచ్చింది. సో ఐ టుక్ రెస్ట్ బికాజ్ ఐ వాజ్ టయర్డ్. ఐ టుక్ రెస్ట్ బికాజ్ ఐ వాజ్ టయర్డ్. ఇక్కడ టుక్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది, టయర్డ్ అన్నా కానీ అలసిపోయాను. సో ఇవన్నీ పాస్ట్ టెన్స్కి రిలేటెడ్ సెంటెన్స్ అనమాట ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది. సో నేను విశ్రాంతి తీసుకున్నాను, ఎందుకు అంటే నేను అలసిపోయాను, ఐ వాజ్ టయర్డ్. సో ఇలా అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు ఇంకా క్లారిటీ కోసం. ఐ స్టేడ్ హోమ్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్. ఐ స్టేడ్ ఎట్ హోమ్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ అంటే నేను ఇంట్లోనే ఉన్నాను ఎందుకంటే వర్షం పడుతూ ఉంది, అందువల్ల నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటాం కదా. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. నేను మీకు ఈరోజు సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు మనం సో గురించి తెలుసుకున్నాము ఇదే వీడియోలో, బికాజ్ గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు వీడియో మొత్తం చూసిన వాళ్ళకి సో ఎక్కడ వాడాలి, ఎలాంటి సందర్భాల్లో వాడాలి, బికాజ్ ఎలాంటి సందర్భాల్లో వాడాలి, కనీసం 1% అయితే 5% అన్న అర్థమైందని అనుకుంటున్నాను. చెప్పండి మీరు నాకు కామెంట్లో. మినిమం మీకు అర్థమైన వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి. మినిమం 5 మెంబర్స్ అయినా బికాజ్ ఎప్పుడు వాడతాం, సో ఎప్పుడు వాడతాం, అసలు వాటి మధ్య డిఫరెన్స్ ఏంది, ఎలాంటి సందర్భాల్లో వాడతాం నాకు కామెంట్ చేయండి. చూద్దాం అసలు ఎంతమందికి అర్థమైందనేది నాకు తెలిసిద్ది. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఈరోజు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి హౌఎవర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక స్టోరీ కంక్లూజన్లో ఇచ్చేది ఖచ్చితంగా హౌఎవరేనండి. సో హౌఎవర్ అంటే ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి, తప్పైనా పర్వాలేదు. దానికి తోడు సో అండ్ బికాజ్ ఇలాంటి కండిషన్స్లో వాడతామనేది నాకు కామెంట్ చేయండి. చూద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, మీరు కన్ఫ్యూజన్ కూడా అవ్వాల్సిన పని లేదు. తప్పైనా పర్వాలేదు, కామెంట్ చేయండి. మీ అందరికీ ఇప్పుడు కూడా నేను సో వాడాను. మీ అందరికీ మన వీడియో నచ్చింది, యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక 10 మందికి రీచ్ అవుద్ది. ఎవరికైనా యూజ్ఫుల్ ఉందంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.